హాయ్ మామ నా 100 డేస్ ఛాలెంజ్లో డే 6 రిక్రూటర్ నుంచి కాల్ వచ్చినప్పుడు నాకు ఈ టూల్ రాదు, నాకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేదని మనం చాలా భయపడతాం. బట్ లెట్ మీ టెల్ యూ ద కార్పొరేట్ సీక్రెట్. నేను బీ స్కూల్ నుంచి చదివి జాబ్ ఫ్లోర్కి వెళ్ళాను. చాలామంది ఐఏఎం ఐఎస్బీ గ్రాడ్యుయేషన్ చూశాను. ఒక్కటే విషయం అర్థమైంది, ఏ కంపెనీ అయినా ఫ్రెషర్స్ని 2 to 4 months ట్రైన్ చేస్తుంది. ఫస్ట్ జాబ్లో ఇంటర్వ్యూలో మేనేజర్ నీలో కావాల్సిన టెక్నికల్ మాస్టర్ కాదు, ట్రైనబిలిటీ. నువ్వు చెప్పింది అర్థం చేసుకోగలవా, నువ్వు వర్క్ చేయగలవా, అదే చూస్తాడు. ఇంకా పర్ఫెక్ట్ రెజ్యూమే ఫార్మేట్ నా కామెంట్ సెక్షన్లో పిన్ చేసా, చెక్ ఇట్ అవుట్. నేను నా కెరీర్లో చాలామంది సీనియర్ మేనేజర్స్ని డైరెక్టర్స్ని చూసా, టూల్ నాలెడ్జ్ జీరో, కానీ కమ్యూనికేషన్లో వాళ్ళు మాస్టర్స్. వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఓన్లీ బికాస్ దే కెన్ స్పీక్ వెల్. బల్ల గుద్ది మరీ చెప్తున్నా, ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చుంటే నువ్వు కార్పొరేట్ వాళ్ళు ఎక్కడున్నా బ్రతికేయచ్చు. ఇంగ్లీష్ ఈజ్ యువర్ సర్వైవల్ కిట్. రెజ్యూమేలో హాబీస్ కాదు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇంగ్లీష్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్కిల్, ఇట్స్ ఎ కెరీర్ మల్టిప్లేయర్. సో ఈ స్కిల్స్ని ఎలా బిల్డ్ చేయాలి, కెరీర్ నువ్వు నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, నేను ఎంబీఏ ఎందుకు చేశాను, ఆ 15 lakh ఎడ్యుకేషన్ ఉన్నాను, ఆ బీ స్కూల్ జర్నీ, ఈ ట్రెండ్లో ఎంబీఏ చేయడం వర్తా కాదా, రేపటి నుంచి నా నాన్ ఆనెస్ట్ ఎంబీఏ జర్నీ స్టోరీస్ మిస్ అవ్వకండి, ఫాలో అవ్వండి.